హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెల్ల గల్జేరు కూర చట్నీ నేర్చుకుందాం. ఆయుర్వేదంలో దీని పేరు పునర్నవ అంటారు. పునర్నవ అంటే ఖరాబ్ అయిపోయిన మళ్ళీ అతకడం అన్నట్టు. అంటే ఇది మనం కడుపులో ఏమన్నా ఖరాబ్ డ్యామేజ్ అయినా కానీ అది మంచిగా చేస్తుంది. క్యాన్సర్ కానీ ఇంకా చాలా ఉన్నాయి దీని బెనిఫిట్స్. ఇది మా ఇంట్లో అయింది. ఇట్లా వెడల్పు ఇట్లా ఉంటుంది ఆకు. ఇది తెల్ల గల్జేరు. ఇది తెల్లగా ఉంటుంది, చిన్న ఉంటుంది ఫ్లవరు. ఎర్ర గల్జేరుకేమో పింక్ కలర్ ఉంటుంది ఫ్లవర్, చిన్న ఉంటుంది చూడండి ఫ్లవరు. ఇది కొంచెం ఇది మొగ్గ, ఇది కొంచెం పెద్దగా అవుతుంది అంతే. ఇది తెల్లగా ఉంటుంది, తెల్ల గల్జేరు. దీనికి కావాల్సిన పదార్థాలు: మెంతులు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, ఎల్లిపాయలు, 4-5 మిరపకాయలు. పచ్చిమిరపకాయలు కొంచెమే తీసుకున్నా, ఎందుకంటే ఎల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు తక్కువ తీసుకున్నా. కరివేపాకు. వీటిని ముందు ఫస్ట్ మనం వీటిని వేయించుదాం. ఆయిల్ వేసి వీటిని వేయించుదాం. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, మెంతులు, పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోనే వేద్దాం. కరివేపాకు. ఇలా ఉంటే అది ముఖం చిట్లుతుంది. కొంచెం ఇట్లా కాడు పెట్టాలి. పచ్చిమిరపకాయలు కొంచెం కాటు పెట్టాలి. కొంచెం వేగాలి. మాడితే మళ్ళీ మాడనియొద్దు. ఇది ఇప్పుడు ఇలానే ఉంది, తీసేయచ్చు, అలాగ చేయొచ్చు. లేదు అంటే దీంట్లోనే గల్జేరు కూర వేయచ్చు. కాడలు లేతగానే ఉంటుంది, కాడలతో సహా వేయచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది గల్జేరు కూర, సోయి కూర, రకరకాలు ఉన్నాయండి. అన్ని తోటలలో మొలుస్తున్నాయి. కొంచెం ఇంటి ముందర కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. తోట అంటే పెద్ద తోట కాదు, ఇంటి ముందర కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. దాంట్లో అన్ని చెట్లు వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం. పసుపు కూడా నేను బయట కొనుక్కరాను, ఇంట్లోనే తయారు చేసుకుంటాను. పొట్టి కారం ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటాను నేను. పసుపు చాలా పెద్ద ప్రాసెస్. పసుపు కొమ్ములు తీసుకురావాలి, నానబెట్టాలి, మళ్ళీ ఆరబెట్టాలి, చాలా ఉంది. అది ఒకసారి వీడియో చేసి చూపిస్తాను మీకు. దీంట్లో ఎల్లిపాయలు వేసినాము, అన్నీ వేసిపోయాం. అయిపోయింది, దగ్గరికి అయింది. ఇప్పుడు ఆఫ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. నూనె వేసుకోవచ్చు, నెయ్యి అన్న వేసుకోవచ్చు. చట్నీ, పునర్నవ చట్నీ అండి. ఇది ఎంతో ఆరోగ్యాన్ని కలిగించే పునర్నవ చట్నీ. ఇది వారానికి ఒక్కసారి తిన్నా చాలు. మళ్ళీ దీనికి పోపు వేయాల్సిన అవసరం లేదు, అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.